అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా తెలుసో తెలియక ఇలానే అంటుంటారు, ఏదో లేండి నా రాత అలా ఉంది, అలా జరిగిపోయిందండి అంటుంటారు. ఏమంటే ఇది నిజమా అండి? ఇది మాట ఏంటి? దేవుడు నీకు ఇలా రాశాడా? దేవుడు ఆయనకు ఒక రకంగా రాశాడా? నీకు ఒక రకంగా రాశాడా? 800 కోట్ల మంది మనుషులు ప్రపంచంలో ఉంటే 800 కోట్ల మంది మనుషులకు దేవుడు రాసుకుంటూ ఉంటాడా? ఒక్కొక్కరికి ఒక విధంగా. అలా దేవుడు ఒకరికి ఒక విధంగా, మరొకరికి మరొక విధంగా రాస్తూ వస్తున్నాడు అని అంటే దేవుడిని అన్యాయస్తుని చేసిన వాళ్ళం అవుతాం. ఎవరైనా ప్రమాదంలో చనిపోయారు అనుకోండి, వెంటనే ఏమనుకుంటాం? ఇదండి అలా చనిపోవాలి. ఒకడు తాగి చచ్చిపోయాడు అనుకోండి, దేవుడు అంతవరకే పెట్టాడండి అంటే ఇది వీడు తాగి వీడు లోపల ఉన్న లివర్ పాడు చేసుకొని, లోపల ఉన్న కిడ్నీలు పాడు చేసుకొని, లోపల ఉన్న వ్యవస్థలన్నీ కూడా పాడు చేసుకొని ఆడ చచ్చిపోతే దేవుడు అంతవరకు రాశాడు. ఏంటి వీడు తాగి చచ్చిపోతే దానికి కూడా దేవుడు ఎవడు కారకుడు అవుతాడా? దానికి దేవుడు బాధ్యుడు అవుతాడా? ఏమంటే వీడేమో బడికెళ్ళడు, ఆ తర్వాత ఏదో పని చేసుకుంటూ బతుకుతుంటాడు. చక్కగా బడికెళ్ళి కాలేజీకి వెళ్ళి కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించుకుంటే దేవుడు వాడికి అలా రాశాడండి, నాకు ఇలా రాశాడండి. దేవుడు రాసిందా, నువ్వు రాసుకుందా? వాడు కష్టపడ్డాడు, చదువుకున్నాడు, బాధ్యతగా ప్రవర్తించాడు, అందుకే ఆ పొజిషన్లో ఉన్నాడు. నువ్వు బద్దకించావు, సోమరువాడు అయిపోయావు, బడి దొంగవైపోయావు, అందుకు నువ్వు ఇలా అయిపోయావు. ఇప్పుడు నీకు నువ్వుగా చేసుకున్న దానికి దేవుడు నాకు ఇంతే రాశాడు, నాకు ఇంతే చేశాడు అని నువ్వు మాట్లాడుకోవడం, దేవుణ్ణి ఇందులో నిందితుడిగా చేయటం అన్నది అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకసారి మీరు ఆలోచించండి.